కమిషన్ల పేరిట ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. సిడబ్ల్యూసి కమిషన్ కూడా 2 సంవత్సరాల కోసం క్రితమే స్పష్టమైనటువంటి 378 పేజీలతో కూడిన రిపోర్టుతో పాటు 16 చాప్టర్లను కూడా సూచించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిని దేన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మరొకసారి కొత్త డ్రామాకు తెరలేపినరు కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ దుర్మార్గపు ఆలోచనలకు మనం బలి కావద్దని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అంతా కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రావడం కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండో మనకందరికి కూడా తెలుసు. తాను కంప్లైంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది కేవలము 9,000 కోట్ల అవినీతి అన్నారంలో జరిగింది, మేడిగడ్డలో జరిగింది అని తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం ఆ 3 బ్యారేజ్ల పైన కూడా ఇవ్వలేదు. సుందిల్లా, అన్నారం దానిపైన కూడా తాను ఫిర్యాదు చేయలేదు. అదే మాదిరిగా కాళేశ్వరం ప్రస్తావనే లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన నిందా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ, సిబిసిఐడి ముందున్నటువంటి ఎన్నో ఫిర్యాదులను ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా శిక్షార్హులు ఉంటే వాళ్ళను శిక్షించాల్సినటువంటి హక్కులు తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. వేటిని లెక్క చేయకుండా ఎక్కే విమానం దిగే విమానం అనుకుంటూ నీకు విజిలెన్స్ కమిషన్ ముందున్నటువంటి కంప్లైంట్లను పరిశీలించే సమయం లేకుండా ఇంకెక్కడైనా కొంత సమయం దొరికితే, నేను తప్పు పట్టడం లేదు, నీ కుటుంబ సభ్యులతోన, మనమళ్ళు మనమరాళ్లతోన సమయాన్ని గడుపుతున్నావు, మంచిదే. కానీ తెలంగాణ ప్రజలు సాగునీటి కోసం గోసపడుతున్నటువంటి విషయం పైన కూడా దృష్టి కేంద్రీకరించాలి. మనం మాట్లాడితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులలో భాగంగా 35,000 కోట్ల రూపాయలు మిత్తితో కలిపి, అసలుతో కలిపి 35,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం చెల్లించింది అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. 300 కోట్ల రూపాయలు ఈ బరేజ్ల పైన ఖర్చు పెడితే సాగునీరు అందడానికి అవకాశం ఉందని ఏ అవగాహన లేని రైతులు మాట్లాడుతున్నారు, కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ పైన, వ్యవస్థ పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విషయంలో ఎందుకింత ప్రతిష్టకు పోతా ఉన్నావు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడగలేకపోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ నిజంగా శ్రీకాంతాచారిని ప్రేరణగా తీసుకోవాలి. శ్రీకాంతాచారి నేను మళ్ళీ కూడా బ్రతికితే తెలంగాణ కోసం చావడానికే నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిండు. ఎస్, మీ యావ అంతా కూడా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని. అధికారంలోకి వచ్చి వరగబెడతారా అంటే అదేం లేదు. ఒక్కసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి చేతుల్లో ఓడిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే మా ప్రభుత్వము, మా పార్టీ అవసరం అనుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతుందని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు లక్ష్యం. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1గా ఆవిర్భవించాలనే ఒక లక్ష్యంతోన ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ మీరు మాత్రం అధికారం మా లక్ష్యం కాదు, తెలంగాణ వస్తే చాలు కాపల కుక్కలా ఉంటామన్నారు. ఇప్పుడు మాత్రం తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే మా లక్ష్యం అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా లక్ష్యం అది కాదు. మా లక్ష్యం భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగడానికి తెలంగాణ రాష్ట్రానికి అన్ని హంగులు ఉన్నాయి. అది మా లక్ష్యం. భారతీయ జనతా పార్టీ కూడా
ఈరోజు అదే మాట్లాడుతూ ఉంది. మీకంటే ఒకటే రాష్ట్రంలో మీ పార్టీ ఉంది, ఇక్కడ అధికారం కోల్పోయేసరికి మీరేదో పిచ్చి పట్టినట్టుగా రకరకాలుగా పోరాటాల పేరిట ప్రజల సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధికారంలో రాకపోవడం వల్ల ఒరిగేదేముండదు, అట్లా అని వదిలిపెట్టే ముచ్చటే లేదు. ముమ్మాటికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేస్తుందనే సంగతిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండాల్సినటువంటి నిబద్ధత ఏంది అని అంటే, మీరు అవినీతి పరులే గారు, మీ శుద్ధపూసలు, సరే మంచిది. మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను నివృత్తి చేసుకోవడం కోసం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ నినాదం ఎత్తుకుంటే చాలా అధికారంలోకి వస్తారని భావించింది. సరే, మీ ఎత్తుగడలు ఫలించుండొచ్చు, తెలంగాణ ప్రజలు నమ్మొచ్చు, మనల్ని గెలిపించుండొచ్చు. కానీ ఈరోజు అవసరం అది కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను మీరు కడిగి పారేసుకోవాల్సినటువంటి అవసరం, దానికోసం ఉద్యమాలు చేయండి. మీకు దమ్ముంటే, మీరు ఏ అవినీతి చేయకపోయి ఉంటే, ఏ దుర్మార్గాలకు మీరు పాల్పడనట్లయితే మీరు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. మా పైన వచ్చినటువంటి ఆరోపణలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించాలి, లేదంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని ఒక నినాదం తీసుకురండి. ప్రజలు మీకు మద్దతుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత నీతిపరులు, ఇంత నిజాయితీగా ఎంక్వైరీ కోసం పోరాటం చేస్తున్నారని మీ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని కుప్పి గంతులేసినా మీ పైన వచ్చినటువంటి మచ్చ ఏదైతే ఉందో, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు మీరు కడుక్కోలేరు. మీకేమైనా నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదు అని పోరాటం శ్రీకారం చుట్టండి. ఒకవేళ మీరు అవినీతి పరులు కాలేదు అని అంటే నేను కూడా తప్పకుండా మా పార్టీలో కూడా చర్చిస్తా. ఇంత మంచి రాజకీయ పార్టీ ఉంది, అవసరం అనుకుంటే ఆ పార్టీని మనం రాజకీయంగా బ్రతకనిద్దాం. వారిపైన నిరాధారమైనటువంటి ఆరోపణలే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు అనిపిస్తే మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిపైన బీఆర్ఎస్ తరఫున మనం మాట్లాడదాము అని మా పార్టీలో కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చేసిందంతా అరాచకం, అవినీతి, దుర్మార్గం. ఈరోజు మాత్రం యువతను రెచ్చగొట్టే విధంగా మరొకసారి రక్త చరిత్ర సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీన్ని మానుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా మరొకసారి పదే పదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వందల సంఖ్యలో పరీక్షలు జరగాలి ఆ ప్రాజెక్టు పైన అని ఆ రిపోర్టులో పరిగణించింది, వ్యక్తీకరించింది. కానీ ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం, నేనైతే ఎమ్మెల్యేను కాదు, ఎంపీ కాదు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ లేకపోవచ్చు, కానీ సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎన్డీఎస్ఏ కమిషన్ను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అన్ని టెస్టులు ఎందుకు, కొన్ని టెస్టులు చాలు అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా లోపాయికారి ఒప్పందాలతోనే ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ నాటకాలకు స్వస్తి చెప్పి బీఆర్ఎస్ పార్టీ తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పు అని భావించి ప్రజలకు తెలియపరిచేటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్మే ఉంటే, బీఆర్ఎస్ను ఏటీఎంగా వాడుకోవద్దు అనే ఆలోచనే కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన తగిన చర్యలు తీసుకోవాలి. నాడు